శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో 2025లో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు అనే విషయం తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఇన్ని రోజులు కొంత ఇబ్బందికరంగానే గడిపారని చెప్పచ్చు. శని అనుకూలత సరిగ్గా లేకపోవడం, ముఖ్యంగా కంటక శని, గురుడు కూడా ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వకపోవడం, కాస్త ఇబ్బందికరమైన వాతావరణం గడిపారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు. ఈ సంవత్సరం మాత్రం వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారము. అనుకున్న పనులన్నీ చక్క జరిగిపోతాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది 2025 ఏప్రిల్ తర్వాత వృషభ రాశి వారికి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే ఫలితాలన్నీ మార్చి 29 తర్వాత మొదలవుతాయి. వృషభ రాశి వారికి శని మార్చి 29 తర్వాత 2025లో మార్చి 29 తర్వాత 11వ ఇంట సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. గురుడు మే 14 తర్వాత 2వ ఇంట తామ్రమూర్తిత్వం పొంది, రాహు మే 18 తర్వాత 10వ ఇంట రజతమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. అన్ని విధాలుగా శుభకరమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు. శని అనుకూలంగా ఉంది, గురుగ్రహం కొంతమేర అనుకూలంగా ఉంది, రాహుగ్రహం కూడా అనుకూలంగానే ఉంది. ఏప్రిల్ తర్వాత మార్చి 29 నుంచి దాని ఫలితాలు మొదలవుతాయి కాబట్టి ఏప్రిల్ నుంచి అనుకుందాం. ఏప్రిల్ తర్వాత ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఉద్యోగంలో మార్పు ఖచ్చితంగా దక్కుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ప్రమోషన్లు అనేవి కలుగుతాయి. ధనలాభాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్స్ అనేవి దక్కుతాయి. మంచి జీతభత్యాలు అందుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో బిజినెస్ చేసేవారికి, వ్యాపారస్తులకి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. పెట్టుబడులకి పెట్టిన దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఇన్వెస్ట్ చేసేవారికి మంచి ధనలాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అనారోగ్యాలతో ఇబ్బంది పడేవారికి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి, ఆరోగ్యం వస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. మానసిక శారీరక అనారోగ్యాలన్నీ పోయి సంతోషకరమైన జీవితం గడుపుతారు. వృషభ రాశి వాళ్ళు 2025లో విదేశాలకు వెళ్ళాలి అనుకునే ప్రయత్నం చేసేవారికి, చదువుకోవడానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. దశ అనుకూలతను బట్టి. దశ అనుకూలంగా ఉంటే మాత్రం విదేశీ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అనేవి జరుగుతూ ఉంటాయి. గృహం నందు శుభకార్యాలు జరుగుతాయి. ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది గృహం నందు. అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశికి. ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభాలు, వ్యాపారస్తులకు అధిక లాభాలు, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ధనలాభాలు, సంతాన భాగ్యం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానం ఉన్నవారికి వారి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. పెళ్ళిడికి వచ్చిన సంతానంగా ఉంటే మాత్రం ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. రకరకమైన శుభకార్యాలు జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది వృషభ రాశి వారికి. పట్టిందల్లా బంగారము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.